ఒక అనూహ్యమైన సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. అదే జోసెఫ్ జీవితంలో జరిగింది. జోసెఫ్ అధికారానికి ఎదిగిన విధానం మరియు ఆ తరువాత వచ్చిన కరువు ఈ కథలో దేవుని ప్రణాళికలు మనం ఊహించలేని మార్గాల్లో ఎలా అమలవుతాయో చూపిస్తుంది. ఇది దేవుని పరిరక్షణ, సిద్ధత మరియు బాధతో కూడిన ఫలప్రాప్తి మధ్య విడదీయరాని బంధాన్ని తెలిపే గొప్ప కథ. మనం చివరిసారి జోసెఫ్ను చూసినప్పుడు అతను ఖైదీ స్థితి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి రాబోయే కరువు సంవత్సరాలకు ఈజిప్టును సిద్ధం చేసే బాధ్యతను పొందాడు. ఈ అధ్యాయం ముందుకు సాగుతున్నప్పుడు జోసెఫ్ యొక్క జ్ఞానం మరియు కృషి స్పష్టంగా కనిపిస్తాయి. 7 సంవత్సరాల్లో అతను నిరంతరం శ్రమించి ధాన్యాన్ని నిల్వ చేస్తాడు, కష్టకాలంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూసుకుంటాడు. ఇది మంచి పరిపాలన మరియు దూరదృష్టి గురించి బలమైన పాఠాన్ని అందిస్తుంది. చాలా సందర్భాల్లో మనం కేవలం ప్రస్తుత క్షణానికే జీవిస్తాం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావడం మర్చిపోతాం. కానీ జోసెఫ్ యొక్క ఉదాహరణ మనకు సమయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. కష్టకాలంలో మనకు సహాయపడే విషయాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తుంది. మరియు అది నిజంగానే జరిగింది. జోసెఫ్ చెప్పినట్లుగానే 7 సంవత్సరాల కరువు ఈజిప్టును మరియు చుట్టుపక్కల ప్రాంతాలను కప్పేసింది. జోసెఫ్ యొక్క జాగ్రత్తగా చేసిన ప్రణాళిక కారణంగా ఈజిప్ట్ ఆకలితో బాధపడుతున్న ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. జోసెఫ్ వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని దేశాల నుండి ప్రజలు వచ్చారు. ఒక వ్యక్తి నమ్మకాన్ని దేవుడు ఎలా ఉపయోగించి మొత్తం సమాజాన్ని ఆశీర్వదించగలడో చూపించే అద్భుతమైన దృశ్యం. కానీ ఈ విజయ సమయంలో కూడా జోసెఫ్ తన గతాన్ని మరిచిపోలేదు. అతను తన 2 కుమారులకు పెట్టిన పేర్లలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మనస్సే అని అతను చెప్పిన అర్థం, దేవుడు నాకు నా అన్ని కష్టాలను మరిచిపోయేలా చేశాడు, మరియు నా తండ్రి ఇంటివారందరినీ కూడా. ఇది జోసెఫ్ అనుభవించిన స్వస్థత మరియు పునరుద్ధరణకు ఒక ప్రకటన. దేవుడు ఎంత లోతైన గాయాలను కూడా స్వస్థపరచగలడో చెప్పే సాక్ష్యం. అయితే వెంటనే వచ్చే వాక్యం ఆ నాణానికి మరోవైపు కూడా ఉందని వెల్లడిస్తుంది. జోసెఫ్ తన 2వ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టారు. దేవుడు నా బాధల దేశంలో నన్ను ఫలవంతుడిగా చేశాడు అని చెప్పాడు. ఇది ఒక ప్రొఫెసర్ గంభీరమైన అంగీకారం. అంటే బాధ మరియు ఫలవంతత చాలాసార్లు కలిసే ఉంటాయి. మనకు అత్యంత బాధను కలిగించే విషయాలే దేవుడు పెంచే నేలగా మారతాయి. అత్యంత అందమైన విషయాలను. ఒక సమయంలో నేను ఈ తీపికారమైన ఆశీర్వాదం మరియు విరుపు కలిసిన నృత్యాన్ని అనుభవించాను. నా మంత్రిత్వ జీవితంలోని మొదటి 10 సంవత్సరాలు నేను యౌవన సువార్తికుడిగా ప్రపంచాన్ని చుట్టివచ్చాను. దేవుడు శక్తివంతంగా పనిచేస్తున్నట్లు చూశాను. అంతరంగంగా నా మంత్రిత్వం నా స్వభావాన్ని మించిపోయిందనే అస్థిరమైన భావన నాకు ఉండేది. నేను దేవునిని ప్రార్థించాను, నన్ను ఎదగగలిగే స్థలానికి తీసుకెళ్లమని, నా హృదయంలోని అగోచర ప్రదేశాల్లో నన్ను ఆకృతీకరించగలిగే చోటికి నడిపించమని. ఆ ప్రార్థన చేసిన కొద్ది కాలానికే నేను జర్మనీలోని ఒక చిన్న గ్రామీణ సంఘంలో పాస్టర్గా మారాను. ప్రజల దృష్టికి దూరంగా, జనసందోహం లేకుండా. ఆ సంవత్సరాలు సంఘంలో అద్భుతమైన వృద్ధి మరియు ఫలితాలతో గుర్తించబడ్డప్పటికీ అవి లోతైన వ్యక్తిగత బాధతో కూడినవే. ఎందుకంటే మా కుమారుడు తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ బాధ మరియు అగోచరత అనే కఠిన పరీక్షలోనే దేవుడు నా హృదయంలో అతని లోతైన కార్యాన్ని చేశాడు. యోసేపులాగా నేను కూడా తెలుసుకున్నాను, నా బాధనెదుర్కొన్న అదే స్థలం నా గొప్ప ఎదుగుదలకు కారణమైంది. అది ఒక కష్టకాలం, కత్తిరింపు, శుద్ధీకరణ మరియు నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా దేవునిపై ఆధారపడటం నేర్చుకునే సమయం.
నేను ఆ మార్గాన్ని ఎంచుకునే వాడిని కాదేమో కాని ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు దేవుడు దాన్ని ఎలా ఉపయోగించి నన్ను భవిష్యత్తులో ఆయన కోసం చేసే పనికి సిద్ధం చేశాడో స్పష్టంగా కనిపిస్తోంది. యోసేపు కథ మరో మలుపు తీసుకుంటుంది. అతని సోదరులు కరువు వల్ల కలిగిన తీవ్ర నిరాశతో ఈజిప్టుకు చేరినప్పుడు యోసేపు తనను మోసం చేసిన వారినే ఎదుర్కొంటారు. తన కలల్లో ఒకరోజు తన ముందు వంగిపోతారని చూసిన వారినే. మరియు ఆశ్చర్యకరమైన మలుపులో అదే జరుగుతుంది. యోసేపు సోదరులు అతని ముందు వంగిపోతారు. అతని బాల్య కలలు నెరవేరుతాయి. కానీ వారి ముందున్న శక్తివంతమైన వ్యక్తి తమ సొంత రక్త సంబంధి అని వారికి తెలియదు. అది ఉద్వేగభరితమైన అనేక అవకాశాలతో నిండిన క్షణం. యోసేపు తన అధికారాన్ని ఉపయోగించి ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా ద్వేషం మరియు క్షమించలేని మనస్తత్వం అతన్ని పూర్తిగా ఆక్రమించుకుంటాయా? లేదా తన బాధ కంటే దేవుని ఉద్దేశాలు గొప్పవని నమ్ముతాడా? అతని కథలోని అత్యంత దారుణమైన అధ్యాయాలు కూడా మంచికి మారవచ్చని విశ్వసిస్తాడా? కథ ముందుకు సాగుతున్నప్పుడు యోసేపు ఈ పునర్మిలనాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించాడో, అతను చూపిన జ్ఞానం మరియు కృపను మనం ఆశ్చర్యంతో చూస్తాము. కానీ ప్రస్తుతం అతని కథ మన ప్రయాణాలను ఆలోచించమని ఆహ్వానిస్తుంది. కష్టాలు మరియు విజయాలు కలిసిపోయే చోట్లను. బహుశా మీరు కష్టకాలంలో ఉన్నారా? కఠిన పరిస్థితుల్లో దేవుని హస్తాన్ని చూడటానికి పోరాడుతున్నారా? లేదా బహుశా మీరు సమృద్ధి కాలంలో ఉన్నారా? ఈ దూరం వరకు మిమ్మల్ని నడిపించిన దేవునిని మర్చిపోవాలనే ప్రలోభానికి గురవుతున్నారా? మీరు ఎక్కడ ఉన్నా యోసేపు కథ మనకు గుర్తు చేస్తుంది. దేవుడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. మన కథలను ఆయన మహత్తర విమోచన గాథలో అల్లుతూ మన ఆశీర్వాదాలను జ్ఞానం మరియు ఉదారతతో నిర్వహించాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని దేవుడు మనకు తెలియని అనేక జీవితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించగలరని నమ్మాలి. ఈరోజు మన లోతైన పోరాటాలు మన గొప్ప ఫలప్రదతకు పుట్టినిల్లు కావచ్చనే సత్యాన్ని స్వీకరించండి. మనలను దేవుని చేయి ఈ ప్రక్రియలో ఆకారమిచ్చేందుకు అనుమతిస్తే మరియు ఈ అంతటినీ దాటి మీరు ఊహించలేని గొప్ప కథను రాస్తున్న దేవునిపై దృష్టిని నిలిపి ఉంచండి. ఆయన భస్మం నుంచి అన్నాన్ని తెస్తాడు. విరిగిపోయిన కలలను మహిమైన వాస్తవాలుగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఏ బాధ కూడా వృధా కాదు. ఏ హృదయ వేదనకు నిరాశ లేదు. ఆయన ఇంకా మనతో తన పని ముగించలేదు.